హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ మటన్ పాయ. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. మటన్ పాయలో కాల్షియం అలాగే పొటాషియం ఉండడం వల్ల బోన్స్కి చాలా మంచిది కదా. తక్కువ టైంలో సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ మసాలాను అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు గసగసాలు, 2-3 ఇలాచి, అలాగే 5 నుండి 8 వరకు లవంగాలు, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. మెయిన్గా పాయలోకి మిరియాలు వేసుకోవాలండి. 10 నుండి 15 వరకు వేసుకోండి. ఇంచు చెక్క, అలాగే 1 టేబుల్ స్పూన్ సోంపు కూడా వేసేసుకొని ఫస్ట్ పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అయితే మసాలాని ప్రిపేర్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో మటన్ పాయ పీసెస్ని వేసేసుకోవాలి. పాయ పీసెస్ని నీచువాసన లేకుండా 2-3 సార్లు బాగా క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే కొద్దిగా ఉప్పును కూడా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ముక్కలు ములిగేంత వరకు వాటర్ని అయితే వేసేసుకోవాలి. 3 నుండి 4 గ్లాసుల వరకు వాటర్ని అయితే వేసేసుకోవాలి. వాటర్ సమానంగా వేసుకోవాలి, మరీ ఎక్కువగా వేసుకోకూడదు. ఇప్పుడు విజిల్స్ని అయితే వేయించేసుకోవాలి. 10 నుండి 15 విజిల్స్ వరకు అయితే వేయించుకోవాలి. పాయ హాట్నెస్ని బట్టి ఉడికించుకోవాలి. బయట కన్నా కూడా కుక్కర్లోనే చాలా బాగా ఉడుకుతాయి. ఇప్పుడు ప్యాన్లో 3 or 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ ఐటమ్స్లో ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కదా. ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు, అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలతో పాటు పచ్చిమిర్చిని కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసుకొని 2 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మీ కారానికి తగ్గట్టుగా కారం కూడా వేసేసుకోవాలి. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోండి. కారం కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. కారం 1 నిమిషం ఫ్రై అయితే సరిపోతుంది. పచ్చివాసన లేకుండా కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇలా 1 నిమిషం వేయించుకున్న తర్వాత ఉడికించిన పాయ పీసెస్తో పాటు సూప్ కూడా వేసేసుకోవాలి. సూప్లోనే హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయండి. అసలు ఆ సూప్ని మాత్రం వేస్ట్ చేయకూడదు. నెక్స్ట్ అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత మీ పులుపుకి తగ్గట్టుగా అరగంట సేపు నానబెట్టుకున్న చింతపండు పులుసుని కూడా వేసేసుకోండి. పులుపు అంతా కూడా సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుంది, అలాగే పులుసు కాస్త చిక్కపడుతుంది. లైట్గా చిక్కపడిన తర్వాత కొత్తిమీరను వేసేసుకొని మరో 2-3 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు కాస్త పలుచగా ఉన్నా సరే చల్లారిన తర్వాత చిక్కపడుతుంది. చూసుకొని మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా దించుకోవాలి. ముక్కలు కూడా చాలా బాగా ఉడుకుతాయి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ గైస్.